పండగలైనా శుభకార్యాలైనా బంగారం కొనాలంటే రాయలసీమ చుట్టుపక్కల జిల్లాల వారంతా కూడా కలిసి కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిందే. సీమ పసిడి ప్రియులకు బంగారం అంటే టక్కున గుర్తొచ్చేది ప్రొద్దుటూరే కదా. అందుకే రెండో ముంబైగా పేరుగాంచింది. దేశం మొత్తం బిజినెస్ లో ప్రొద్దుటూరు బంగారం వ్యాపారానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్యూరిటీ, క్వాలిటీ, ధరల్లో కాంప్రమైజ్ ఉండదు. అందుకే బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు అంతగా ప్రసిద్ధిగాంచింది. కానీ ఇలాంటి చోట ప్రస్తుతం గోల్డ్ బిజినెస్ రివర్స్ అవుతోంది. గోల్డ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అయిన ప్రొద్దుటూరు కళ్ళ తప్పుతోంది. రాయలసీమలో బంగారం వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులతో మార్కెట్ కష్టాల్లో పడింది. గత ఏడాది డిసెంబర్ నాటికి అమాంతంగా పెరిగిన బంగారం ధరలతో మార్కెట్ కుదేలైంది. ఎప్పుడు ధర పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియక పసిడి ప్రియుల్లో అయోమయం నెలకొంది. ఫలితంగా ప్రొద్దుటూరు బంగారం మార్కెట్ పతనమవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వార్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నిత్యం బంగారం వ్యాపారంతో కళకళలాడే ప్రొద్దుటూరు గోల్డ్ షాపులన్నీ ఇప్పుడు కళ తప్పి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అరకొర వ్యాపారాలతో బిజినెస్ బండిని నడిపించాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. 30 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాను. బంగారం వ్యాపారంలో ఒడిదుడుకులో బంగారం పెరగడం తగ్గడం వలన బిజినెస్లు చాలా తగ్గిపోతున్నాయి. గతంలో 100% ఉండే బిజినెస్ ఇప్పుడు 10% కూడా లేకోకుండా తక్కువగా ఉంది. బంగారం ధరల హెచ్చుతగ్గులతో ఇప్పటికే ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ వార్ ఎఫెక్ట్తో మరింత ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనేవారు లేక వ్యాపారులు నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. బంగారం ధరల్లో భారీ వ్యత్యాసాలతో వ్యాపారులు కుదేలవుతున్నారు. ప్రొద్దుటూరులో ప్రతిరోజు 40 నుంచి 50 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కానీ ప్రస్తుతం గోల్డ్ బిజినెస్ 5-6 కోట్ల రూపాయలకు చేరడంతో బంగారం వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడులు, కొనుగోలు స్థాయి పెరగడం లాంటి పరిణామాలే బంగారు ధరల్లో మార్పులకు కారణమని భావిస్తున్నారు ప్రొద్దుటూరు వ్యాపారులు. ఒక రేట్ అనేది వస్తే 1 మంత్ కూడా ఆ రేట్ నిలబడ్డంలే. గంటకు రేట్లు మార్పిడి జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంది, కొనుగోలుదారులకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ప్రొద్దుటూరులో దాదాపు 150 నుంచి 200 షాపులు ఉంటాయి. బంగారం వస్తువులు తయారు చేసే స్వర్ణకారులు దాదాపు 3000 మంది పైచిలుకు కార్మికులు ఉంటారు. వీరందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు వ్యాపారులు. గత కొన్నాళ్లుగా ప్రతిరోజు బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో పసిడి ప్రియులు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నారు. ఇదిలా ఉంటే భారీగా పెరుగుతున్న రేట్లతో గోల్డ్ కొనుగోలు చేయలేకపోతున్నామంటున్నారు పసిడి ప్రియులు. ఈ రేంజ్లో బంగారం ధరలు ఉంటే షాపుల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత రేటు ఉంటే కొనాలంటే చాలా కష్టంగా ఉంది. తులము 60-70 వేలు ఉన్నప్పుడు అయితే ఏదో కొనగలము. ఇప్పుడు కనీసం 1,50,000, 1,60,000 వచ్చింది. చాలా కష్టం కొనేదానికి. ఏదో 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు కూడా కొనలేకపోతున్నారు. అస్సలు ఎక్కడ కొంటాం? బీదవాళ్ళు తాలిబొట్టు చేయించుకునే దానికి కూడా కష్టంగా ఉంది. ఎడకుంటాం చెప్పండి. గిల్టు నగల మీదకి పోతున్నారు. నేను అంతే. ఈ బంగారు షాపులలోకి అడుగు పెట్టేదానికి ఛాన్స్ లేకుండా పోతా ఉంది. మొత్తంగా రెండవ ముంబైగా పిలిచే కడప జిల్లా ప్రొద్దుటూరులో గతానికి భిన్నంగా సీన్ రివర్స్ అవుతుంది. బంగారం బిజినెస్ దారుణంగా పడిపోవడంతో వ్యాపారులు, స్వర్ణకారులు వేరే పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఏ రోజుకి ఆ రోజు బంగారం ఎంత రేటు ఉంటుంది, ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది తెలియని కారణం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి మనం ఇటు బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి బంగారం అటు నుంచి ఇటు రావాలి కాబట్టి ఓవరాల్గా ఏదేమైనా ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారాలు అయితే పూర్తి స్థాయిలో పడిపోయి దాదాపు గతంలో 100% వ్యాపారాలు జరుగుతాయి, ఇప్పుడు 10 నుంచి 15% వ్యాపారాలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. దట్టు ఇక్కడ ఏదైతే ప్రొద్దుటూరులో ఆర్నమెంట్స్ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉపాధి కరువైందని కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి.